ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం నేటితో నెల రోజులు పూర్తి చేసుకుంది. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ప్రారంభించిన ఈ పోరు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మెడకే చుట్టుకుంటోందా అనే భావన కలుగుతోంది. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఒకవైపు పడిపోతున్న రేటింగ్స్, మరోవైపు ముంచుకొస్తున్న మధ్యంతర ఎన్నికలు ట్రంప్ను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. మరి ఇప్పుడు ట్రంప్ ముందున్న దారులేంటి? యుద్ధాన్ని ఆపుతారా లేక మరింత తీవ్రం చేస్తారా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభానికి దారితీసింది. ట్రంప్ వ్యూహాలను సవాల్ చేస్తూ ఇరాన్ తన పట్టు బిగిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. డ్రోన్లు, క్షిపణులతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఈ యుద్ధాన్ని 4 నుంచి 6 వారాల్లో ముగించాలని భావించినప్పటికీ పరిస్థితి ఆయన చేజారుతున్నట్లు స్పష్టమవుతోంది. శత్రువుల కంటే తామే ఎక్కువ కాలం బాధను భరించగలం అన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాకిస్తాన్ ద్వారా 15 అంశాలతో కూడిన ఓ శాంతి ఒప్పందాన్ని ఇరాన్కు పంపారు. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం, హర్ముజ్ జలసంధిపై నియంత్రణ వదులుకోవడం లాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చలు విఫలమైతే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై భారీ వైమానిక దాడులు చేయడానికి అమెరికా సైన్యం సన్నద్దమవుతోంది. అవసరమైతే వేలాది మంది సైనికులను నేరుగా ఇరాన్ గడ్డపైకి పంపేందుకు కూడా ట్రంప్ వెనుకాడటం లేదు. ఇరాన్ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్ వంటివి స్వాధీనం చేసుకునే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం. అమెరికాను విదేశీ యుద్ధాలకు దూరంగా ఉంచుతానని పదే పదే చెప్పిన ట్రంప్ ఇప్పుడు తానే స్వయంగా ఒక పెద్ద యుద్ధంలో చిక్కుకుపోయారు. అమెరికాలో ఈ యుద్ధం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు, ఆర్థిక మందగమనంతో అమెరికన్లు విసిగిపోతున్నారు. తాజా రాయిటర్స్ ఇప్సోస్ సర్వే ప్రకారం ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 36% పడిపోయింది. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఈ యుద్ధం భారీ నష్టాన్ని చేకూరుస్తుందని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇస్తూనే మరోవైపు సైనిక దాడుల తీవ్రత పెంచుతామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతో శత్రువులను అయోమయంలో పడేయడం ట్రంప్ వ్యూహం కావచ్చని నిపుణులు అంటున్నారు. కానీ స్పష్టమైన ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా మొదలుపెట్టిన ఈ యుద్ధం ఇరాన్ పాలిట శాపంగా మారుతుందా లేక ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకే ముప్పు తెస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.